బార్న్ టు విన్. ఏమంటాం? జయించగే పుట్టినాం కదా. మళ్ళీ 4000 సంవత్సరాల వెనుక యేసు ప్రభుని గురించి ఆ విధంగా దేవుడు ప్రవచించి 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు కన్యక గర్భము ధరించింది కదా. ఆమెని కన్యకని తర్వాత ఆయన కన్నప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించిన అని అన్నాడు కదా. కొంతమంది దీన్ని పట్టుకొని ఆయనకి తండ్రి లేడు, ఎవరు లేరు, ఆయనకి తండ్రి లేడు. మరి ఇంకా కొంతమంది ఆయన తండ్రి యోసేపు, ఆయన తండ్రి వడ్రంగి పని చేసేవాడు, రకరకాల కామెంట్ చేస్తారు ఈ రోజుల్లో చాలా మంది కదా. ప్రకృతి పరంగా అయితే విరుద్ధం కదా అని కొంతమంది. ఏది విరుద్ధం? కన్యక గర్భము ధరించుట విరుద్ధం కదా. ప్రకృతి పరంగా అయితే పెళ్ళైన వాళ్ళే కదా మరి కనాల. మరి పెళ్లి కానటువంటి ఆ కన్యక గర్భం ధరిస్తుంటే ప్రకృతి విరుద్ధం కదా అని నాస్తికవాదులు దీన్ని బలంగా వాడుతున్నారు. వాళ్ళు బైబిల్ చదువురు కాబట్టి, బైబిల్ నమ్మరు కాబట్టి, బైబిల్ విషయం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అందుకని వాళ్ళు ఆ విధంగా వ్యతిరేకులు వీళ్ళు. ఎవరికి? ప్రకృతి పరంగా ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా. దీన్నే డౌట్గా పెట్టింది కూడా మరియం కూడా. మరియంతో దేవదూత ఏమని చెప్పింది? దయాప్రాప్తురాలా నీకు శుభం. లూకాసు 2వ అధ్యాయంలో మాట్లాడే కదా 29వ వచనంలో, దయాప్రాప్తురాలా నీకు శుభం. నీవు ఏమో శుభవచనం చెప్పిన ఆమె అడిగింది. ఏంటి అంటే, నీవు గర్భం ధరించిపోతున్నావు, కుమారుని కనబోతున్నావు కదా అన్నప్పుడు ఆమె గాబరైపోయింది. ఆమె కూడా అనుమానమే. ప్రకృతి పరంగా ఇది విరుద్ధమే కదా. అనుమానం చెప్పింది కదమ్మా. అనుమానం వెలుగుచ్చింది అక్కడ చెప్పింది. ఆమె చెప్పింది. ఈరోజు ఎవరికి ఎంత డౌట్ ఉందో ఆ డౌట్ ఆమె మొదట చెప్పేసింది. ఏమని? ఇది ఎలా సాధ్యం? క్లియర్గా చెప్పింది. ఎట్లా? నేను పురుషుని ఎరగని దానిని కదా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆ కన్నికట్ట ఉంది. అప్పుడు ఆ దేవదూత ఏమన్నాడు? నువ్వు చెప్పింది కూడా ఓకేనే, ప్రకృతి పరంగా అయితే ఇది ఇంపాసిబులే, బట్ ఇది ప్రకృతి పరంగా కలిగేది కాదు కదా. ఇది ఏమంటుంది కింద? నువ్వు గర్భం ధరించేది పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన. దేవుడే నీ గర్భములో మానవుడుగా రాబోతున్నాడు కాబట్టి ఇది ప్రకృతిపరమైంది కాదు. ఇది దేవుడు కొన్ని తనకిష్టం వచ్చినట్టుగా చేయొచ్చు, అది ఆయన పని కదా. అది మంచిదే, మన కోసమే కూడా ఆయన చేసేది మంచి పని కూడా. తనకిష్టం వచ్చినట్టుగా చేసినాడు కాబట్టి రాబోయే దినాల్లో జరిగే పోరాటాల గురించి దేవుడు ముందుగానే చెప్పి, స్త్రీ సంతానము కదా, సర్ప సంతానం అని చెప్పి దాని వివరణ ఇంత క్లీన్గా ఆయన ఇస్తూ వచ్చినాడు. మధ్యలో ప్రవక్తలతో మాట్లాడినాడు. యెషయా ప్రవక్త అయితే ఏమన్నాడు? కన్యక గర్భం ధరిస్తుంది అన్నాడు. ఏ ఆధారంగా? ఇది ఆ 3:15 ఆధారంగానే. ఆదికాండం మీకా గ్రంథంలో ఈ కన్యక గర్భంలో ధరించే ఆమె ఆ ఊరు చెప్పినాడు, ఆ స్థలము చెప్పేసినాడు. ఎక్కడ పుడతాడు ఆయన అంటే ఎఫ్రతా బెత్లెహేములో పుడతాడు అని అన్నాడు. ఇవన్నీ ఎవరు చేసే కార్యాలు? దేవుడు చేసే కార్యాలు, మనుషులు చేస్తున్నవి కాదు కదా ఇవి. కాబట్టి అది పాసిబులే. ఆమెతో అంటారు దేవదూత, ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యం కనుక ఆ కుమారునికి అక్కడే ఉంది కింద, పుట్టుబోయే ఆ కుమారునికి నువ్వు యేసు అని పేరు పెడతావు. ఏమన్నాడు? యేసు అని పేరు పెడతావు. ఆయన పెద్దవాడై దేవుని కుమారుడు అనబడును అని అక్కడ ఉంది. దేవుని కుమారుడు అంటే గాడ్. ఏమంట? దేవుడు పుడుతున్నాడు అని అన్నాడు. ఇది ఆదికాండం 3:15 వచనంలో అన్ని వేల సంవత్సరాలకు చెప్పినటువంటి ప్రవచనం ఇట్లా నెరవేరుతా ఆఖరికి నెరవేరింది. యేసు ప్రభు భూలోకానికి మానవుడిగా వచ్చినాడు. మానవుడిగా భూలోకానికి జన్మించినప్పుడు అక్కడ ప్రవచనం ఏముంది? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం. మరి ఇప్పుడు ఆయన స్త్రీ గర్భంలో జన్మిస్తే ఈ ఊరికే ఉంటాడు అపవాది? ఊరికనే ఉంటాడా? ఇట్లాంటివన్నీ లేపేసాడు. ఎట్లాంటివన్నీ? ఎక్కడైనా కన్యక కంటదా,
వివాహం లేకుండా అంటారా? అది సాధ్యమా? ఇది అవుతుందా? అది ఇట్లాంటివన్నీ అప్పటి నుంచి లేపి ఇప్పుడు కూడా పెట్టింది. అది ఎప్పటికి అందరిలో అదే అట్టుకుపోయింది. కన్యా గర్భం ధరించింది ఎట్లా 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 అంటే ఇట్లా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది. ఈమె గర్భములో ఉండే బీజం దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే క్రీస్తు, దేవుడు. మరి బీజము అండాకోశంలో పడితే కదా అది ఫలించేది. అప్పుడు అది బ్రహ్మాండం అవుతుంది కదా, లేకపోతే అది ఫలించలేదు కదా. కాబట్టి ఇక్కడ ఏ బీజం పడింది ఆమె గర్భంలో, ఆమె అండాశయములో అంటే దేవుని వాక్యం అనే విత్తనం పడింది. కాబట్టి ఆయన తండ్రి ఎవరు? ఆ విత్తనం యొక్క తండ్రి ఎవరంటే దేవుడు. అందుకే ఆయనకి దేవుని కుమారుడు అనబడును అని చెప్పని మరి చెప్పినాడు క్లీన్గా. ఏమన్నాడు? ఆ దేవుని కుమారుడు అనబడును అని బాగా స్పష్టంగా చెప్పేసినాడు. ఇప్పుడు ఏది ప్రభు దేవుని కుమారుడు? అవునా? లూకా సువార్త 4వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయం గురించి చదివితే అక్కడ ఈ పోరాటం మనకి కనబడుతుంది. పోరాటం యొక్క ఆరంభం మనకి కనబడుతుంది. అక్కడ స్టార్టింగ్ కనబడుతుంది. నీవు కుమారునికి అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన దేవుని కుమారుని పిలువబడతాడు అని చెప్పని అక్కడ గబ్రియెల్తో చెప్పింది కదా. ఎవరి దగ్గర? మరియమ్మ దగ్గర. ఎవరు ఏమనరా? ఆ మరియమ్మ దగ్గర చెప్పింది ఏమని? పరిశుద్ధాత్మతో నువ్వు గర్భం ధరిస్తావు, దేవుని కుమారుడుని నువ్వు గర్భంలో ధరిస్తావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన దేవుని కుమారుడు అనబడును అన్నాడు. అనబడును అంటే నిజంగా అనబడునా? ఆయన దేవుని కుమారుడేనా? అనబడతాడా దేవుని కుమారుడా? దేవుడు మానవుడిగా జన్మించి భూమికి వచ్చిన తర్వాత ఆయన దేవుడే దేవుని కుమారుడుగా పిలువబడతాడు కదా. అందుకనే సాతానికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది? శతమత ప్రయత్నాలు చేసింది. ఈ దేవుని కుమారుని నాశనం చేసే ప్రయత్నాలు చేసింది కదా. సాధ్యం కాలేదు. ఇంకా ఆయన పేరు పెట్టడం జరిగింది, సున్నతి జరిగింది, ఇవన్నీ జరిగినాయి. లాస్ట్కి ఆయనకి దాదాపుగా సుమారుగా వయసు వచ్చింది, 30 ఏళ్ళ దాకా వయసు వచ్చింది. లూకా 3:23 ఏమంటుందంటే ఆయన బోధింపనారంభించినప్పుడు ఆయన ఇంచుమించు 30 సంవత్సరాలు కలిగిన వాడు. మొదలు పెట్టినప్పుడు ఏం మొదలు పెట్టినాడు? నువ్వు అది చెప్పకుండా మొదలు పెడతాడు, నేనేం చెప్పాలా? యేసు బోధించ మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? దీన్ని గమనించినాడు సాతాను కదా. అంతవరకు కూడా అబ్జెక్షన్లు పెట్టినాడు. ఎంతవరకు కూడా? 30 ఏళ్ళ వరకు కూడా అబ్జెక్షన్లు చేసినాడు. ఇప్పుడు మరీ ఎక్కువగా చేస్తున్నాడు. పోరాటం ఇదే. తాను గెలవాలని తప్పునా వాడికి? ఎవరికి? అతను ఓడించాలా అనేది దేవుని ప్లాన్. దీనిని ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అని అన్నారు. దీన్ని ఏమంట? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఈ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఖచ్చితంగా గెలుస్తాడు. అపవాదికి అపజయమే. అపవాది దేవునితో సృష్టించబడినటువంటి వాడు కదా. దేవుడే అపవాదిని సృష్టించింది. అలాంటప్పుడు దేవుని పని ఎట్లా జయం కలుగుతుంది వాడికి? కానీ ప్రయత్నం చేస్తాడు. ఏం ప్రయత్నం చేస్తాడు? జయించాలనే ప్రయత్నం మాత్రం చేస్తాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఓడిపోయినాడు కూడా క్రీస్తుతో కూడా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని చూడండి. ఇది పోరాటమే. ఇది దేని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు అపవాది? వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏం మాట్లాడుతున్నాడు? ఏమో ముగిద్దును సాలా ముగిచేస్తున్నా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఎత్తుకోమో బయటకడా పనుకొని వస్తే నేను దానికి చూసుకుంటే కూర్చోాలా నేను కూడా. ఏముంది అక్కడ? నువ్వు దేవుని కుమారుడు అయితే
ఈ రాళ్ళని 40 రాత్రులు 40 పగుళ్ళు నీళ్ళే తాగలేదు, అన్నమే తినలేదు, టిఫినే చేయలేదు, భోజనమే చేయలేదు. అబ్బా అలసిపోయినావు, సొలిసిపోయినావు, సొమ్ముసిలిపోయినావు. అబ్బా నిలబడడానికి, మాట్లాడడానికి, నడవడానికి బాబా సాధ్యమే కాకుండా ఇంతెందుకయ్యా నీకు, ఊరికే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. ఎంత బాగా అన్నాడు చూడండి. అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నా అలసిపోయినాడు, చాలా పాపం, చాలా అలసిపోయినాడు. చాలా అలసిపోయినప్పుడు ఎవరైనా మనం ఇబ్బంది పెట్టేటట్టుంటది. చాలా అలసిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది అప్పుడు ఎవరన్నా కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఇంకొకరు కానీ. ఆ టైంలో ఒకవేళ ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది అప్పుడు పొజిషన్. ఇప్పుడే అలసిపోయి సొలిసిపోయి సొమ్ముసిలిపోయి నేను ఇట్లా ఉంటే నీదేం చెప్పాను కదా, ఏదో ఒకటి జరిగిపోతుంది గ్యారంటీగా. యేసుప్రభులు అది లేదు. యేసుప్రభు వాడిని జయించే వచ్చినాడు కాబట్టి అంతాకుల్లో ఉన్నా కానీ కరెక్టే. ద్వితీయోపదేశకాండ మహారాజాన్ని ఆధారం చేసుకుని వాడు మాట్లాడుకుండా అపవాది ఎంత బాగా బైబుల్ తెలిసి ఉండడానికి కూడా. ఎవరికి? అపవాది కూడా వాక్యం తెలుసు. యేసు అన్నాడు, ఓహో అక్కడే చూసినావా, ఏముంది అక్కడ? మనుష్యుడు కేవలం రొట్టె చేత మాత్రమే బ్రతుకుడు గాని దేవుని నోటి నుంచి వచ్చే వాక్యం చేతనే బతికేది అన్నాడు అపవాదితో. సైలెంట్ అయిపోయినాడు. దీనికి ఏమందాము? యాక్షన్కి రియాక్షన్ జరిగింది. ఏం జరిగింది? యాక్షన్ ఎవరిది ఇక్కడ? సాతాను. రియాక్షన్ ఎవరిది? ఎట్లా కొట్టినాడు? ఆ కొట్టుడికి వాడు ఇంకేంలా మళ్ళీ ఇంకా వెనక్కి చూసుకోవాల్సిందే. టక్కన ఇంకోటి నామ వచ్చింది వాడికి. అబ్బా ఏమేటిది, ఏమంట న్యూటన్స్ లా ప్రకారంగా ఉంది ఇది కదా. దెర్ ఈజ్ ఏ రియాక్షన్ ఫర్ ఎవరీ యాక్షన్ అని చెప్పుకొని, ఏమంట దెర్ ఈజ్ ఏ రియాక్షన్ ఫర్ ఎవరీ యాక్షన్. ప్రతి క్రియకు ప్రక్రియ ఉంది, చూపించాల్సిందే. మనం కూడా వాక్యాన్ని బాగా తెలుసుకోకపోతే ఓడిపోతాం ఖచ్చితంగా సాతాను చేత. సరేలే అది ఓకే, కానీ ఇంకా నీకు అక్కడ రాయబడింది కదా, కీర్తన గ్రంథములో దావీదుతో రావిచ్చినావు కదా, ఏమని? నువ్వు పై నుంచి దుంకుతే నీ కాళ్ళు రాయికి కానీ రప్పకు కానీ తగులకుండా దేవదూతలు వచ్చి నువ్వు ఎత్తి పట్టుకుంటారని చెప్పని రాయబడింది కదా. దాని సంగతేమే మరి దుంకు అనింది. ఎవరిని ఏమంటా ఉంది? నువ్వు దేవుని కుమారుడు అయితే. చూడండి, సాతాను తక్కువడు కాదు ఎప్పుడు. యేసు ప్రభు ఎవరో కూడా తెలుసు అని బాగా. ఏమని తెలుసు? ఆయన దేవుని కుమారుడు అని కూడా తెలుసు. అయినా కానీ పోరాటం మాత్రము మారడు. పోరాటం ఇది ఆత్మీయ పోరాటం. ఏం పోరాటం? ఆత్మీయమైన పోరాటం. వాడు అంత సులభంగా ఓడిపోతాడు గ్యారెంటీగా. కానీ ఓడిపోయేదంగా చేసే ప్రయత్నాలని చేస్తే వానికి అమ్మో తట్టుకునే దానికి సాధ్యం కాదు. అంత పౌరుషం ఎవరికి? అపవాదికి. రాయబడింది కదా దుంకు. మరి చూద్దాం నువ్వు ఎట్లా దేవుని కుమారుడు, ఎట్లా దేవదూతలు కానీ పడుకుంటావు చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించకూడదని చెప్పని రాబడింది. నీకు తెలీదా? అది నీకు తెలీదా అంటే సరే యాక్షన్కి రియాక్షన్ మళ్ళీ జరిగింది. ఇక్కడ 3వ టెస్ట్ మళ్ళీ జరిగింది. అవునా? అయితే నీ తండ్రి అనబడే దేవుడు యావత్ ప్రపంచాన్ని సృష్టి నాకే అధీనం చేసి పెట్టేసినాడు. ఈ సృష్టి అంతా నా అధీనంలో ఉంది కాబట్టి ఒకసారి చూడు బాగా. ఎందుకు ఆకలితో చేస్తావు నువ్వు? ఎందుకు అలమటించిపోతున్నావు? ఎందుకు? ఒకసారి ఇట్లా చూడు. ఈ అందమంతా నీకే, ఇదంతా నా అధీనంలో ఉంది. సో నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను. రంగుల వలయాల ఆకర్షణతో ఆకర్షణ చూపిస్తుంది. ఏం ఆకర్షణ? బాగుంది. మత్తయి పత్రాలే రంగుల వలయాల ఆకర్షణ. రంగుల అందాన్ని చూపించేస్తా ఉంది. ఎవరిని? నేత్రాశని చూపిస్తా ఉంది, శరీరాశని అక్కడ చూపిస్తా ఉంది, జీవపు డంబాన్ని అక్కడ చూపిస్తుంది. అయితే యేసు ప్రభుకి బాగా తెలుసు దీని యొక్క ఆలోచనలన్నీ కూడా. ఎందుకంటే పోరాటం ఇది. అక్కడే ఇద్దరు సవాల్ చేస్తున్నారు. ఎక్కడ? ఆదికాండంలో జరిగిపోయింది. స్త్రీ సంతానము, సర్ప సంతానం. దీన్ని జయించడానికి యేసు ప్రభు లోకానికి రావడం జరిగింది.
ఎందుకో ఊరికి ఆయన కేవలంగా చావడానికి రాలేదు, చనిపోయినాడు. కానీ కేవలంగా కాదు, అర్థగర్భితంగా తండ్రి సంకల్పం ప్రకారంగా, దేవుని యొక్క అనాది సంకల్పం ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా తానే మానవుడిగా భూలోకానికి రావాలా అని ప్రవచించినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడు క్రీస్తు మానవుడిగా తా మరియ గర్భంలో జన్మించి రావడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఒక అద్భుతమైన మాట అక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. అందంగా చదవల్లా, చక్కగా చదవల్లా, కింద పైన కాకోకుండా చదివిందే చదువుకోకుండా ఒక్కసారి నీట్గా చదివితే చదవండి, లేకపోతే ఊరుకుంటాను అంతే, నేను చదువుకుంటాను అంతే. ఊరికే ఇట్లా కింద పైన నాసాలు చదవద్దండి కదా. చదవండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఎందుకు వచ్చాడైనా? అపవాది యొక్క క్రియలు లయపరచుటకే వచ్చినాడు. ఎక్కడి నుంచి? నా పాయింట్ కొంచెం అర్థం చేసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఎక్కడ జరిగింది ఆ సవాల్? ఎక్కడ జరిగింది? ఏదెన్ తోటలో జరిగింది. ప్రస్తుతం ఆ ఏదెన్ తోట ఇప్పుడు ఉన్నటువంటి టర్కీలో ఉంది. ఇరాక్ లో ఉంది. ఇరాకు, ఇరాను, మెసొపొతేమియా ఇవన్నీ అక్కడవే. ఆ ఏదెన్ తోటలోనే జరిగింది ఇదంతా. యాదంతా? నిన్నే పాము మడిమిని కాటేస్తుంది, నువ్వు దాని తలపైన నలుగు కొడతావు, ఈ విధంగా యుద్ధంలో స్త్రీ సంతానం జరిగేస్తుంది అని అక్కడ జరిగింది. ఆ ప్రవచనం ఇక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు యోహాను చెప్తాడు ఇక్కడ. అపవాది యొక్క క్రియలని లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయ అంటే అర్థమేమి? మీకు ఈ మాటకు అర్థం చెప్తాను కొంచెం. ప్రత్యక్షమాయ అంటే ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నారు? ఇప్పుడు ఆయన సమాధికి కలిసి లేచినాడు. లేచిన తర్వాత ఆదివారం వాళ్ళంతా భయపడి ఇంట్లో వాకలు వేసుకొని కూర్చున్నారు. భయపడి ఇంకా ఏం జరుగుతుందో అందరూ భయపడతారు. ఆ టైంలో యేసు ప్రభు లోపలికి వచ్చినాడు. వాకిలు తీసినారా వాళ్ళు? మళ్ళీ ఎట్లా వస్తాడు ఆయన? దాన్ని ప్రత్యక్షము అంటారు. ఎట్లా వస్తాడు ఆయన? అది దైవికమైన శక్తి. అంటే వాకిలి వేసినారు, వీళ్ళు లోపల భయపడుతున్నారు, ఆయన లోపలికి పోయినాడు. ఎట్లా పోయిన లోపలికి? అది దైవికమైన శక్తి ఆయనకుంది. ప్రత్యక్షము అంటే అది. మరి ఇక్కడ చెప్పే ప్రత్యక్షం ఏమి? అట్లా ప్రత్యక్షం ఇక్కడ కాలేదు ఆయన. ఈ మాట కొంతమంది అర్థం చేసుకొని ఏది నమ్మేది చెప్పండి. ఆయన కన్యగర్భంలో జన్మించినాడా లేదా ప్రత్యక్షమైనాడా? కన్యగర్భంలో జన్మించిన దాన్నే ఇక్కడ ప్రత్యక్షమని చెప్తాడు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే కొంతమంది మతానువాదులు, కొంతమంది ఈ నాస్తికవాదులు ఏమంటారంటే ఎట్లా నమ్మేది? ఆయన పైనుంచి ఊడిపడినాడా? ఊడిపడడం అనడము ప్రత్యక్షత అనుకున్నారు వాళ్ళు. కన్యగర్భంలో జన్మించడము జన్మ అనుకున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు మీరు? మనం ఏం కరెక్ట్ అందాము? జన్మ, కన్యగర్భంలో జన్మించడము అనే దాన్ని ఇక్కడ సందర్భానుసారంగా యోహాను దాన్ని ప్రత్యక్షత అని అన్నాడు. నిజమైన ప్రత్యక్ష ఇంకోసారి జరుగుతుంది యేసుక్రీస్తులో. అది రెండవ రాకడలో జరుగుతుంది. అది ఇట్లా మళ్ళీ కన్యగర్భంలోకి పోయలేదు, టక్కన ప్రత్యక్షమవుతారు మధ్యాకాశంలో కరెక్ట్గా. అది తర్వాత జరుగుతుంది క్రీస్తు రెండవ రాకడలో. ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడ? అపవాది క్రియలని లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. ప్రపంచం ఇది తెలుసుకోలేదు. యేసుని సామాన్యంగా అర్థం చేసుకుంటున్నారు. అందరూ పుట్టినట్టుగా ఆలోచన చేస్తారు చాలా మంది. అది కాదే కాదు. ఎందుకంటే ఈయన ఎవరు? యేసుక్రీస్తు. హీ ఈజ్ ది వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు కదా. హీ ఈజ్ ది ఆల్మైటీ, మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు. హీ ఈజ్ ది ఎటర్నల్ ఫాదర్, నిత్య తండ్రి, సదాకాలం జీవించే తండ్రి. ఇంకా ఏముంది అక్కడ? హీ ఈజ్ ది కౌన్సిలర్ అంటే ఆలోచనకర్త. నెక్స్ట్ లాస్ట్ హీ ఈజ్ ది పీస్ ఆఫ్ ప్రిన్స్, సమాధానకర్త అయిన అధిపతి. మరి ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి.
అందుకే ఈ దేవుని కుమారుడు మానవుడిగా రావాలని అనాది సంకల్పములో దేవుడే ఆదిలో ఏమన్నాడు, స్త్రీ సంతానముగా నేను వస్తున్నా పులకానికి. ఏ సంతానంగా? స్త్రీ సంతానముగా వస్తాను, చూస్తాను అని పర్యంతో నాతో సృష్టించబడి భూలోకానికి వచ్చి నాపై తిరుగుబాట అన్నట్టుగా కదా. యెషయా గ్రంథం 1:2 ఏమంటది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు ఇప్పుడు నా పైన తిరుగుబడి ఉన్నారు అని దేవుడు కేవలం చెప్పేవాడేనా, చేసి చూపించేవాడు కాడా అని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన అపవాది క్రియలను లయపరచుటకే ప్రత్యక్షమైనాడు. సాతానికి కథ తెలిసినా కూడా ఏమంటాడు, అంత త్వరగా ఓటు మొప్పుకోడు. సరే 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 ఉండి కానీ మరి నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ అందమంతా నీకే అన్నాడు. అది ఈ ప్రపంచమంతా నీకే అన్నాడు. ఇదేంద్రా దేవునికి అన్ని వాడు ఇచ్చాడు అయ్యుడు మా కదా. కొంత తాత్కాలికంగా టెంపరీగా దేవుడు కొన్ని పవర్లు ఇచ్చేస్తున్నాడు ఎవరికి, దాన్ని వాడుకొని దేవుని పని యుద్ధం చేస్తా ఉన్నాడు. ఎవరు? ఇట్లావన్నీ కథలు పెట్టుకొని కొంతమంది సినిమాలు తీసుకుంటూ దేవరికి యుద్ధం మానవాట ఏమేమో పేర్లు పెట్టుకుంటారు. మొత్తానికి పాపం ఏమైపోయింది లోకంలో, ఫుల్గా అయిపోయింది దేవుని తెలియకుండా. ఈరోజు యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలేవి, కన్యకలో జన్మించడము అసాధ్యము, అది జరగదు, ఇది నాసికత్వం. వాళ్ళకి దేవుడు అనే భయం వాళ్ళకి లేదు, దేవుడిని నమ్మరు, దేవుడు అంటే గిట్టదు, దేవుని యొక్క ఆలోచన వాళ్ళకి లేవు, చెడిపోయిన వారు, చెడ్డవారు. అసలు వీళ్ళకి ఏం లేదంటే బ్రెయినే లేదు. ఏం లేదు? బ్రెయిన్ ఉంటే కదా ఎప్పుడో దేవుణ్ణి అట్లా మాట్లాడరు. ప్రమాదం వస్తే, అభ్యంతరం వస్తే, ఆటంకం వస్తే, సాయించడానికి శోధన వస్తే, సర్రన ఏదైనా టక్కన పెద్ద ప్రమాదం జరిగి ఎస్కేప్ అయితే ఓ గాడ్ అంటారు వీళ్ళే మొదట. ఏమంటారు? మొత్తానికేమో దేవుడు లేడంటారు, ఇప్పుడు మాత్రం ఏమంటారు? మా గాడ్ అంటారు కదా. అందుకే వాళ్ళు బనీన్ల పైన అంగిల పైన నోగాడు 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 వేసుకుంటారు. అట్లాంటి వాళ్ళే యేసుక్రీస్తుని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఉండే ఆలోచన అదే, వాళ్ళు అట్లాంటి వాళ్ళే. వీళ్ళు అపవాది యొక్క సంబంధులు. అయితే బైబిల్ అంటది అపవాది క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు. అతను ఇంకో మాట చూసిన బైబిల్లో, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? 19 లూకాసు వార్త 10 ప్రకారంగా నశించిన దానిని వెదికి రక్షించుటకై యేసు ప్రభు భూలోకానికి వచ్చినాడు. దేన్ని? నశించిన దానిని. ఏది నశించింది? ఏమి నశించిపోయింది కదా. మనుషులంతా నశించిపోయినారు కంప్లీట్గా. ఈ విధంగా అపవాదికి లోబడిపోయేసి యేసు ప్రభుని ఎట్లయితే యుద్ధం చేసి గెలవాలని ప్రయత్నం చేసినాడు ఆ సాతాను, ప్రజల పైన యుద్ధం చేసి చాలా మంది లోపరుచుకున్నారు. చాలా మంది నాశనానికి పోతున్నారు, నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు. నాశనంలో ఉన్నటువంటి మనుషులు మేము నాశనంలో ఉన్నామని చెప్పి అర్థం చేసుకోకుండా సాతానికి ఎక్కువగా మద్దతునిస్తున్నారు. అందుకే 53 కీర్తన కానీ నా 14వ కీర్తన కానీ ఏమంటుందంటే, దేవుడు లేడని బుద్ధియుత హృదయములు అనుకుంటారు. వారు కేవలం చెడిపోయినకే ఇవన్నీ ఎవరికి కాదు. వీళ్ళు హృదయం నిండా పగ, ఈర్ష్య, అసూయ, అంటరానితనం, పాపములు కదా. దేవుని యొక్క వ్యక్తిత్వమే తెలియకోకుండా, దేవుడు అంటే భయం లేకుండా బతుకుతున్నారు కాబట్టి దేవుడు లేడు. వారి నాలుక సర్ప విషముతో కూడింది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విషయమే మనసుల్లో. అందుకే దేవుడు లేడు అంటున్నారు వీళ్ళంతా. మరి ఎవరి పైన లేనటువంటి యొక్క ఈర్ష్యాశ ఒక క్రీస్తు పైన చాలా మందికి. అయినా యేసుక్రీస్తు ప్రభు ఎవరిని వదిలిపెట్టి, అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఒక్కడే ఉన్నటువంటి కుమారుని కదా ఇచ్చి, ఎందుకంట ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలా. ఇక్కడ నాశనము నిత్య జీవం రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ నశించిపోయినారు జనాలు, 50, 60, 70, 90 బతుకుతారు, నాశనమే అది.
తర్వాత ఏమైతే వాళ్ళకి నిత్యజీవం కావాలా? నిత్యజీవం కావాలంటే దేవుడు భూలోకానికి మానవుడిగా రావాలా. ఆ దేవుడు అక్కడ ఆది కాండంలో ఏదేంతో చెప్పిన ప్రవచనం ఇదే. ఏమని? కన్యక గర్భవతి ధరిస్తుంది కదా, ఆమె కుమారుని కంటది, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరిస్తుంది. దేవుడే కుమారుడు మానవుడిగా ఆమె గర్భంలో జన్మించబోతున్నాడు. అతడు దేవుని కుమారుడని అనిపించబడతాడు. దేవుని కుమారుడే దేవుడే కదా, మానవుడిగా వస్తున్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్యకి వచ్చి ఉంటున్నాడు అని చెప్పని ముందే ప్రవచనం చేసేసినాడు. అది నెరవేరింది. అట్లు మనుషులంతా కూడా దేవుని ఎరుగక నశించిపోయినారు, నాశనంలో ఉన్నారు. ఇప్పుడు దేవుని తెలుసుకోవాలి, వీళ్ళు దేవునిలో ఉండాలి, లేకపోతే భయంకరమైన తీర్పు ఉంటుంది. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక మీరు చాలా లేస్తున్నారు. మాట నువ్వు చాలా సార్లు పోతున్నావు. నిన్నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చదివి ఏం చెప్తున్నా? 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. చదవండి. నిమ్మను సంకటపరుచుకోవలిగే ఒక్క నిమిషం అమ్మా, కొంచెం తెలుగులో ఎవరు బాగా చదువుతారు? తెలుగులో 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదవడం ఏమైనా బాగా తెలుగులో 1వ అధ్యాయము 6వ వచనం. 2వ తెస్సలోనిక ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన. ఇప్పుడు ఎందుకని ప్రత్యక్షమవుతాడు చెప్పండి? మొదట ఎందుకు వచ్చినాడు చెప్పండి? మొదట మానవుడిగా వచ్చినాడు, కన్యగర్భంలో జన్మించినాడు. ఇప్పుడు సెకండ్ టైం వచ్చేది ఎప్పుడు? భూమికి రాడు, మళ్ళీ కన్యగర్భంలోకి పోడు, ప్రత్యక్షమవుతాడు మధ్యాకాశములో. ఎట్లట? అగ్ని జ్వాలల్లో. ఏ జ్వాలల్లో? అగ్ని జ్వాలల్లో. ఎక్కడి నుంచి వస్తాడు అక్కడికైనా? పరలోకము నుంచి. బాగుంచండి, మీరు చదువుతప్పుడు ఆలోచన చేయాల. పరలోకము నుంచి ప్రభు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుడు నాకు తెలియదని చెప్పే ఆ బ్లేమే ఎవరికి ఉంది? ఎవరు చేయకూడదు దేవుని పైన. అందుకే స్వార్థ ఇంత ఎక్కువగా వినిపించబడతా ఉంది. అనేక రీతిలుగా స్వార్థ ఎందుకు వినిపించబడతా ఉంది? నాకు దేవుడు తెలీదు, నాకు దేవుడు ఎవరు తెలియదని చెప్పి ఎవరు అనకూడదు. అందుకనే ఆ దేవుడు మానవుడుగా కన్యగర్భంలో జన్మించినాడు. ఇప్పుడు స్వార్థను ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తాడు ఏమని? నశించిన దానిని వెతికి రక్షించటకై ఈ లోకానికి వచ్చినాడు. ఇక నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, పాపం చేయను. ఇక నేను ఇంతకాలం చేసిన అన్యాయానికి బదులుగా 400 చెల్లిస్తాను. కాబట్టి ఇక నేను చేయను అని ఎట్లా మార్పు వచ్చిందంటారా? ఆ జక్కయ్యకి ఇట్లా నాశనం అయిపోయినటువంటి ఆ జక్కయ్య ఇప్పుడేమైనాడు? నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు. ఇప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరైతే యేసుని నమ్ముతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళకి రక్షణ ఇవ్వడానికే ప్రభు వచ్చినాడు తప్ప ఏదో మతం స్థాపించడానికి ఆయన కాదు కదా. అదే తెలుసుకోకున్నటువంటి జనాలు ఇప్పుడు చదవబట్టారు. ఇది వాళ్ళ మతము, ఇది వీళ్ళ మతము. ఎందుకు వచ్చినట్టు ఆయన గర్భంలో కన్యగర్భంలో జన్మించాలా? దేవుడైతే పైనుంచి గబుకులు రాయమాదిరి పడాలి కదా అన్నటువంటి అవివేకముతో కొన్ని మాట్లాడుతున్నారు చాలా మంది జనాలు కదా. అందుకే అట్లాంటి దేవుడు ఎరుగని జనాలకి చూడండి కదా, నాకు దేవుడు తెలియదని ఎవరు చెప్పకూడదు. దేవుడు నాకు తెలియదు దేవుడు ఎవరు అని ఎవరు అనకూడదు. అందుకే యెహోవా దేవుడు అంటున్నాడు, ఆకాశమా భూమి ఇంక ఎక్కడైనా తప్పించుకుంటది, దేవుడే నాకు చెప్పడానికి ఆస్కారమే ఇంక లేదు కదా. ఆకాశ భూములు సాక్ష్యాలు మాత్రమే కాకోకుండా దేవుని గురించిన వార్తే చెప్తుంది బైబుల్ కదా. దేవుని వాక్యమే చెప్తుంది ఏమని? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, రాత్రికి రాత్రి పగటికి పగలు బోధ చేస్తున్నది. ఇవన్నీ దేవుని యొక్క కార్యాలని బలపడుతున్నాయి, బయలు పెడుతున్నాయి అని చెప్తా ఉంటే మరి ఈ రాజు దేవుడు లేదని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా ఆకాశాన్ని అనుభవించడం లేదా?
భూమి పైన నివాసం చేయడం లేదా? గాలిని తీసుకోవడం లేదా? వర్షాన్ని, ఋతువుల్ని అనుభవించడం లేదా? మరి ఇవన్నీ నాకొద్దు అనేవాడే దేవుడు లేడు అనాలంతే. ఎవరు? ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇవి దీంట్లో నేను ఏమీ లేదు అనేవాడు మాత్రం దేవుడు లేదని చెప్పాలా? ఇవన్నీ అనుభవించుకుంటూ పొగరు కదా, ఇవన్నీ అజ్ఞానము కదా ఇది. ఇవన్నీ అనుభవించుకుంటూ తింటూ ఎవరి కోసం దేవుడు చేశాడు? ఎవరు చేశారు నీకు ఇవన్నీ కూడా? దేవుడు లేడు, నేనే నా దేహమే నాకు దేవుడు అని కొంతమంది, నా బలమే నాకు దేవుడు అని కొంతమంది. అయితే దేవుని వాక్యం దగ్గరికి వస్తేనే ఈ మూర్ఖులకి జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే బైబిల్ అంటది దేవుడు లేడని బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అంటే మూర్ఖులు, తల్లో మెదడు లేని వారు. బైబిల్ చదువుతున్నావా? నగినా అని బైబిల్ చదువుతున్నావా తాత? ట్రైన్లో తాత బైబిల్ చదువుతాడంట అన్నారు. అతను సరే ఉంది, పిల్లలతో ఏం అనుకుంటే అట్లా కొంచెం గలాట ఎక్కువైపోయింది. స్టూడెంట్స్ ఎలా ఊరుకుంటారు కదా. దేవుడు ఉన్నాడా అంటావంటే ఏం లేడా అని అతను అన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? మాకు చూపిస్తే మేము కూడా నమ్ముతాము కదా అని వాళ్ళు అన్నారు. వీళ్ళకి ఇది చెప్తే పని గారు వీళ్ళు అని చెప్పాను. అతను సరే ఏం లేదు, కొంచెం నాకు ఆన్సర్ చెప్పని వాళ్ళ పిల్లలు అడిగినాడు. ఏమడిగినాడు? నీకు బుద్ధి ఉందా అని ఒకటి అడిగినాడు. ఎందుకు లేదు? ఏం చెప్పు, నువ్వు చెప్పు నేను చేపిస్తాను అన్నాడు. అబ్బో నువ్వు బుద్ధిమంతుడే, చాలా తెలివిమంతుడే అన్నాడు. ఇంకొకన్నాడు నీకు తెలివి ఉందంటే నాకు చాలా తెలివి ఉంది, నేను చాలా తెలివిమంతుడు, వాళ్ళని ఏదో చూపి అంటే ఎట్లా ఏదో ఒక రీతిగా చూపించేసినాడు కదా. వాళ్ళు బాగా చదువుకున్నారు కదా, అవి చూపిస్తుంటారు. ఇట్లా అది మాట లాటికి సరే ఆయింది. లాటికి ఇంకో మాట్లాడతాను. నీకు తలకాయ ఉందా అని ఇంకొకరిని అడిగినాడు. ఎవరిని? ఏం తాత నీ తలకాయ నాకు కనబడుతుంది, నా తలకాయ నీకు కనబడుతుంది, ఇదే తిక్కమాట మాట్లాడుతుందో అందుకే అని అందరు నగినారు. అట్లా తలకాయ ఉంది, కరెక్టే, నీకు తలకాయ ఉంది కదా, మీ అందరికి తలకాయలు ఉన్నాయి కదా, అయితే ఇది ఒకటి చెప్పండి లాటికి, నీకు మెదడు ఉందా అన్నాడు. ఏమన్నాడు? మెదడు ఉందా అంటే తాత మెదడు లేకపోతే తలకాయ ఎట్టుట? అవునా, తలకాయేమో చూపించినావు, బుద్ధి ఏమో చూపించినావు, తెలివేమో చూపించినావు, ఎవ్రీథింగ్ ఓకే, నాకు ఇప్పుడు మెదడు చూపి అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? చూపించాలి కదా మెదడు. ఇదే తప్ప అదే పెట్టి ఇంటికి చెప్పాలని. అందుకే ఆయన దేవుడు లేదని మీరన్నారు, నేనంటాను మీకు మెదడు లేదంటాను. ఉంటే చూపిమంటాను, మీరు నన్ను అడుగుతున్నారు కదా దేవుడు చూపమని, కాబట్టి నేను అడుగుతాను నువ్వు ఉంటే మెదడు చూపని చెబుతా. అమ్మోయ్ తప్పని తాత, మేము మా తలకాయ బలకొట్టి నీకు మెదడు చూపినా వద్దబ్బా, మేము బతుకుతాము అని. ఎట్లయితే నీ తల ఆ బురుడులో కనపడుకోకుండా రహస్యంగా మెదడు ఉంటూ నిన్ను నడిపిస్తుందో, అట్లే జగద్రక్షకుడు దేవుడు నిన్ను నన్ను సూచించిన మనకు కనపడకుండా ఇవన్నీ చేసి మనల్ని దేవుడు ఉన్నాడనే స్థితికి తెస్తున్నాడు. అది తెలుసుకోండి రా. మీ విద్య కాదు ముఖ్యంగా, ఇది కూడా ముఖ్యమన్నాడు కదా. నువ్వు చదివే నీ సైన్స్, నువ్వు చదివే విజ్ఞానము, ఇదంతా బైబిల్ నుంచి వచ్చింది. కావాలంటే చూడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాను. ఆది అంటే టైము, భూమి ఆకాశం అంటే మ్యాటరు, మధ్యలో స్పేస్, అది ఇంకేమంట అంతరిక్షము, తర్వాత ఇంకేమంట అది అందు భూమి ఆకాశం దేవుడు సృష్టించిన యాక్షన్ ఏముంది కదా, యాక్షన్. ఇది సైన్స్ వచ్చింది. మీ సైన్స్ ఇదే కదా. ఏమని? లా ఆఫ్ ఎనర్జీ, ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఏదంట? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇదే కదా. టైము, ఎనర్జీ, స్పేస్, మ్యాటర్, యాక్షన్ ఈజ్ ది సైన్స్. ఎక్కడికి వచ్చింది? ఆది కాండం బైబుల్లో మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. చదివినారా? ఏముంది అక్కడ? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృష్టి. ఆది టైము, దేవుడు ఎనర్జీ, ఆకాశం భూమి మ్యాటర్, మధ్యలో స్పేస్, చేసిన యాక్షన్. ఎంత బాగుంది కదా. తాతకి నమస్కారం చేసి తప్పైన తాత మా కోసం ప్రార్థన చేయన్నారు. అట్లా దేవుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలి. దాన్ని తెలియజేయడానికే దేవుడు మానవుడికి వచ్చినాడు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినాడు. నశించిన దానిని వెదికి రక్షణ కోసమే మనిషి కుమారుడు భూలోకానికి వచ్చినాడు. ఇంకా ఎట్లా మనిషి నశించినాడు? ఎట్లా మనిషి ఇంకా అంటే చూడండి, అది మొదటి తిమోతి 1:15 ఏముంది? నేను చెప్తానులేండి, చేసినావా? ఏదో ఒకటి చెప్తాడు ఇప్పుడు ఏంజల్లో. పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునికి వచ్చినను. దేనికి వచ్చాడు యేసు ప్రభు? పాపులను వెతికి రక్షించుటకై. ఎవరు పాపులు?
ఎవరు పాపులు మళ్ళీ? ఎవరు పాపులు? ప్రసంగి 7:20 ఎక్కడ ఉంది? పాపము చేయకుండా జీవిస్తున్న మానవుడు భూమి పైన ఎవరు లేరు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, చేసినారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మూడోది గుర్తుపెట్టుకోండి, పాపులను వెదికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు. మనందరం ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాం కదా. ప్రపంచానికి అందించబడే సువార్త ఇదే. పాపులను వెదికి రక్షణ కోసమే మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాను. ఏ సువార్త ఇది? దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టినాడు. యేసుక్రీస్తు పాపుల కొరకు సిలువలో బలైనాడు. యేసుక్రీస్తు పాపులు రక్షించడానికే వచ్చినాడు. దేంట్లో అయితే నువ్వు దర్శించిపోతున్నావు దాని నుంచి నిన్ను కాపాడడానికి ఆయన వచ్చినాడు అని దేవుడు తన ఉద్దేశాన్ని సువార్త చెప్తా ఉంటే, యేసు ప్రభు మా దేవుడు కాదు, ఆయన గర్భంలో జన్మించాలి తల్లి గర్భంలో. దేవుడైతే అట్లే రాయి మాదిరి కూర్చుంటే బాగుండు కదా. ఎట్లా ఏవేవో చెప్తున్నారు మూర్ఖులు. అయితే బైబిల్ మాత్రం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు నశించిన దాని వెతికి దాన్ని వచ్చినాడు. యేసు ప్రభు అపాధి క్రియలు లేపస్టుకు వచ్చినాడు. యేసు ప్రభు ఇక్కడ అంటే పాపలు రక్షించడానికి వచ్చినాడు. యేసు ప్రభు ఇంకా నిత్య జీవిడానికి మనకి వచ్చినాడు. కుమారుని విశ్వాసం ఉంచువాడే, యోహాను సువార్తలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడు. లేదు కదా. మరి రాత్రి మనం ఆలోచన చేద్దాం. మీలో ఇంకా ఎవరికైనా నిత్య జీవం యొక్క వాగ్దానం యొక్క నిరీక్షణ లేకపోతే, మీలో ఇంకా ఎవరైనా బాప్తిసం పొందుకోకుండా రక్షించబడుకోకుండా అనిరీక్షితంగా జీవిస్తూ ఉంటే, 2 తెస్సలోనికై 1:6 మనకే నెరవేరుతుంది. సువార్తకు లోబడని వారికి, ఎవరికంట? సువార్తకు క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్థానాలను యొక్క స్వచ్ఛమైన వాక్యానికి లోబడుకోకున్నటువంటి వారికి ప్రతిదండన, పనిష్మెంట్. ఎవరు వీళ్ళు? సువార్తకు విధేయులు కాని వారు. ఎవరు వీళ్ళు? సువార్త విన్నారా? వీళ్ళు విన్నారా లేదా? ఆడు విన్నారని చెప్తా ఉంటే మీరు లేదని అంటున్నారా? వాళ్ళు సువార్త విన్నారు, విధేయులు కాలేదంటే సువార్తకు లోబడలేదు అంటే ఎవరు వీళ్ళు? ఎట్లుంటారు వీళ్ళు? మన సంఘములో మన దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి వాక్యం వింటూ 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 సువార్త వింటున్నారా కదా? లోబడినారా? మరి అంటే బాప్తిసం పొందినారా? పొందలేదు కదా. మరి సువార్త విన్నారు, క్రీస్తుని నమ్మినారు, మార్పు నొందినారు అనుకుందాం. యేసు ప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరించినాడు అనుకుందాం. నెక్స్ట్ ఏం చేయలేదు? ఇంకా ఏం చేయలేదు? బికాస్ దే ఆర్ నాట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడలేదు. వీళ్ళు ఏమన్నా విధేయుల అవిధేయులనలా? ఇట్లాంటి అవిధేయుల కొరకే ఆయన వచ్చింది. ఎబ్రీ 2:4 మాట 14 మాట ఉంటుంది. ఆ మాట చదవండి. 2:14 తెలుగులో చదవండి. ಕನ್ನಡలో ಏನು ಅನ್ಕೋಬೇಡ್ರಿ, ಕನ್ನಡದಾಗ ಹಿಂದೆ ಮುಂದೆ ಬರ್ದ್ಬಿಟ್ರ, ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ಹೇಳಕ್ ಬರ್ತಾ ಇರೋದು. 2:14 ఎబ్రీ పత్రిక 2:14 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు అంటే ఎవరండి? మనమే. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో ప్రత్యక్షమాయను. అబ్బా, పాలి భాగస్థుడాయను. నాకు చెప్పండి, 4వది ఇది. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? మొదట ఏమన్నా మనము ఆయన నశించిన దాని ఎదుకే వచ్చినాడు. తర్వాత ఏమన్నాం? ఆయన పాపులు రక్షించడానికి వచ్చినాడు అన్నాం. ఇంకోటి ముందుగా చెప్పినా ఏం చెప్పినాను? ఇంకా ఎవరు చెప్పరు కదా. ఇంచేపు చెప్పింది మళ్ళీ ఊరికి రాళ్ళకి నన్ను ఎంతనా? అయ్యో, అది 3వది. 2వది నశించిన దాన్ని, మొదటిది అది. మరి దాని గురించి దాని తర్వాత చెప్పింది అది. అయ్యో ఇంత అద్భుతమా? అపవాది క్రియలే పుస్తకం చెప్పలేదా?
అది ఎక్కడ పోయింది? అది కాకెత్తుకుపోయింది అదన్నీ. మీరు ఇంత అధ్వానం అయితే వాక్యం చెప్పేది లాభలేదండి. అందుకే పాయింట్లు రాసుకొని చెప్తే రాసుకుంటే మీరు చెప్పేకి వస్తుంది మీకే. ఊరికా నేను మహాజ్ఞానిలే, నువ్వు చెప్తా ఉండు, నీకంటే నాకు బాగా తెలుసులే, ఈడే ఉంటాయిలే అవి ఉంటాయిలే అన్ని ఉంటాయిలే, నువ్వు ఎప్పుడైనా అడిగితేగినా ఏంది ఎన్నికలది ముందుకే ముందుది ఎన్నికలకి బాగలేదు. వాక్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా కదమ్మా. చారమ్మా ఏం చెప్తున్నావు? నశించిన దానిని అపవాది క్రియల్ని పాపులను నిత్యజీవం ఇవ్వడానికి యోహాను 3:16 ప్రకారంగా నిత్యజీవం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. ఇప్పుడు చెప్పింది ఏం లాస్ట్ది? మళ్ళీ ఊరికాయ చూడు. మనము రక్త మాంసముల్లో బాధపడుతూ ఇంకోటి మరణ భయముతో ఉన్నటువంటి మనల్ని ఆ మరణాధిపతి అయినటువంటి అపవాదిని జయించుటకు ఆయన కూడా మన మాదిరిగా రక్త మాంసముల్లో అంటే మనుష్యుడాయను అని, మానవుడాయను అని, మనిషిగా వచ్చాను అని యేసుప్రభు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు భూలోకానికి వచ్చిన కారణం ఇది కదా. ఇవన్నీ జరగాలంటే ఆయన మరి జన్మించాలి కదా. జన్మించినాడు. నేను ఆయన పుట్టిన డేట్ చెప్పినాను కదా మీకు నేను కదా. అట్లా ఏదైనా కానీ డిసెంబరో సెప్టెంబరో జనవరి ఏదైనా కానీ మొత్తానికి ఆయన పుట్టిన డేట్ ఉంది, బైబిల్ ఏదో డేట్ ఉంది. ఆ డేట్ నేను చెప్పినాను మీకు, నేను పూర్తిగా వివరాలు ఇస్తాను కావాలంటే. అవునా? అది ఎక్కడ దేవుడు మెన్షన్ చేయలేదు కదా దాన్ని చేయమని. పుట్టినట్లు ఉన్నా, పుట్టిన డేటు, సంవత్సరం, నిమిషం అన్నీ నిన్ను కొన్ని మీకు క్లూ ఇచ్చిన. ఇంత ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభు పుట్టింది బైబిల్ లేదని చెప్తే తప్పు. మరి ఏ రోజు పుట్టినాడు ఎప్పుడు పుట్టిన చెప్పారు లేవు అంటే ఇంకా తప్పు, అజ్ఞానులు అవుతాం. నేను చెప్పినాను లూకాసు 1:5-56 చదవండి అని చెప్పినాను. దాంట్లో కంప్లీట్గా ఉండే 2 జన్మాల గురించి మాట్లాడతాం. యోహాను యేసుక్రీస్తు గురించి అప్పుడు మధ్యలో లింక్ ఉంది మనకి బాగా క్లీన్గా. అక్కడ తలకాయ పెట్టి కొంచెం క్లీన్గా బాగా ఆలోచన చేసి క్యాచ్ చేసుకోండి పాయింట్లు. కాబట్టి యేసుప్రభు భూలోకానికి వచ్చినాడు, జన్మించినాడు కదా. సాతాను జయించినాడు, మరణాన్ని జయించినాడు, మరణాధిపతిని అపవాదిని జయించినాడు, వాని కోరలు విరిచేసినాడు, ఈ లోక తర్కవాదిని జయించినాడు. యాది 1 కొరింథీ 19 వచనములో అపవాది ఏమట 1 కొరింథీ 1:19 చూడండి. అక్కడ ఏమంటే శాస్త్రి ఏమయ్యాను. కొన్ని వచనాలు మీరు కంటపడడం చేయాలబ్బా. మీరు నేను చెప్తాంటాను, మీరు మాత్రం దిక్కులు చూస్తుంటారు. ఏం దిక్కుంటున్నారో నాకు అర్థం కాదు. ఓకే, శాస్త్రి ఏమయ్యాను మెల్లి చదవమ్మా అంత అర్జెంట్ వద్దులే, చదువు కంటపాటు వద్దు. శాస్త్రి ఏమయ్యాను, జ్ఞాని ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమైనాడు. కింద చూడండి ఏమైనాడు. అంత మాత్రం చెప్పు, కింద చెప్పు, మన కింద చెప్పు, కింద చెప్పు, నువ్వే చెప్పు, కింద చెప్పు, మళ్ళీ చదువు, దానికే చదువు. మళ్ళీ తీగో నేను చెప్తున్నాను. దేవుని జ్ఞానానుసారముగా జ్ఞానము చేత ఎరుగకుండినందున వేరుతనము చేత నమ్మువారికి రక్షణ కలుగుటకు దేవుని దయా సంకల్ప ఆయను. యేసుప్రభు ఇలా భూలోకానికి రావడము దేవుని దయాపూర్వక సంకల్పం అని. ఆ విధంగా యేసుప్రభు మానవుడు భూలోకానికి వచ్చి కదా. ఆయన పశువుల పాకలో పడుకున్నాడు, తిరిగి ఆయన పెరిగినాడు, చనిపోయినాడు. మళ్ళీ మడిమికి కాటేలు కదా. ఆ ప్రవచనం 53 ఎస్ఐ గ్రంథంలో మనకి 5వ వచనంలో కనపడుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టుబడినాడు కదా. మన దోషములు ఆయన పైన మోపబడినాయి కదా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. నిశ్చయముగా మన రోగములను ఆయనే భరించెను. మనం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపముల్లో ఉన్నాము కాబట్టి ఈ పాపముల్లో ఉన్నటువంటి వాడిని క్షమించడానికి, రక్షించడానికి వెదికి 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 భూలోకానికి వచ్చినాడు. మళ్ళీ ఎవరెవరు ఆయన నమ్మినారు, ఎవరెవరు ఆయనకు దొరికినారు మరి కదా. నేను చెప్పినాను కదా, ఒక పాపి రక్షించబడాలంటే మొదట యేసుక్రీస్తు యొక్క స్వార్థ వినాల. ఆ స్వార్థం అంటే క్రీస్తుని నమ్మాల. నెక్స్ట్ మరేమి
ఏం చేయాలి మళ్ళీ? ఏం చేయాలి మళ్ళీ? నేనే చెప్పండి కూడా మీరు కుట్రా. మారు మనసు ఉండాలా. మళ్ళీ ఏం చేయాలా? యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించాలి. తర్వాత ఏం చేయాలా? ఈ 4 అయినాయి. మరి బాప్తిజం పొందుపోతే ఎట్లా చెప్పండి? అక్కడే వచ్చింది చిక్కు. అదొకటి మాత్రం అడగద్దు. ఏమన్నా అడుగు. నమ్మంటావా? నమ్ముతాం. వినమంటావా? వింటాం. ఇంకా రాత్రంతా వింటాం చెప్తే. తర్వాత మారు మనసా? అడపా దడపా చూద్దాం. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా. ఏదో దేవునికి మాట నిజంగా ఆయన దేవుడే, అది ఒప్పుకుంటాం. బాప్తిజం తీసుకుంటే అమ్మ అది మాత్రం కుదురుతుంది. ఏమిటా? అది అయ్యేలేదు. సాధ్యం లేదు. అది సాధ్యం లేదు. సాధ్యం లేదు. వీళ్ళలో ఉండి మాట్లాడేవాడు సాతాను గాడు. కాబట్టి యేసు ప్రభు భూలోకానికి మానవుడిగా వచ్చినాడు కదా. ఆయన చనిపోయినాడు శరీరంలో. ఇదే ఇప్పుడు రక్షణ సువార్త. ఆయన సమాజం చేయబడినాడు. ఇదే మానవుని రక్షించే వార్త. పునరుత్థానం లేచినాడు. అదే మానవుని రక్షించి పరలోకం చేర్చే వార్త. ఈ రక్షణ సువార్తలో ఆయన జననం యొక్క వార్త లేదు కదా. జన్మించడం నమ్మాలంతే. అది నమ్మకపోతే పాపం చేస్తున్నామని లెక్క. జన్మించినాడు ఆయన. నేను చెప్పినాం కదా 8:11 నిన్న 2:11 లోకస్వార్తలో, నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించినాడు. ఆయన ప్రభు అయినా అప్పుడే పుట్టిన పిల్లోడే ప్రభువా? ఆ దేవదూతలు చెప్పినట్టు చూడ. అప్పుడే పుట్టిన పిల్లోడు ప్రభు అంట. ఏమన్నారు? నేడు మీ కొరకు రక్షకుడు బెత్లెహేములో పుట్టినాడు కదా. మీరు పోండి, 12 కిలోమీటర్ల దూరంలో మేపు ఆ అడవిలో వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు వాళ్ళు. మీరు పోయి కుమారుని చూడండి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఏమన్నారు? పుట్టినాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అంట. ఎవరు? ఆ శిశువు ప్రభువా? ఓయమ్మా. ప్రభు అంటే ఎట్లుంటాడు? 6 అడుగులు ఎత్తుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, అవి పెట్టుకుంటాడు, ఇవి పెట్టుకుంటాడు, కత్త పెట్టుకుంటాడు, వర పెట్టుకుంటాడు, గురి పెట్టుకుంటాడు. వీడు ఇతను ప్రభు. మరి ఈయనంది రాజా దేవుడు ఎప్పుడు వచ్చిన మంచిగా ముందు కదా చెప్పిపోతాడు. మత్తయి సువార్తలో అదే అన్నాడు. ఎవరు? వాళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగినారు వాళ్ళు. చూడండి, ఈ విధంగా యేసు ప్రభు భూలోకానికి రావడం జరిగింది. అది దేవుని సంకల్పం ప్రకారంగా, దైవ చిత్తానుసారంగా మానవుల కోసం నశించిన దాన్ని రక్షించడానికి, పాపం రక్షించడానికి, నిత్యజీవం ఇవ్వడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, మానభయం మంచి తొలగించడానికి, సాతాన్ని ఓడించడానికి, ఇవన్నీ తలపైన నలుగొట్టుట. అర్థమైందా? ఏమని? అందుకే మొదటి కొంత 1వ అధ్యాయం అంటాడు, శాస్త్రీయమైనాడు, జ్ఞానీయమైనాడు, ఈ లోకం యొక్క తర్కవాది సైతాన్ ఏమైనాడు? ఓడిపోయినారా? జీసస్ వాజ్ బార్న్డ్ టు విన్ కదా. గెలిచినాడా? ఆరాం గెలిచినాడు. సిలువు కేసి మేకులతో కొడతా ఉంటే అబ్బాబాబాబా నేను గెలిచినా అన్నాడు. ఎవరు? సైతాన్. గెలిచిన నాది అనుకున్నా. నిజంగా సిలువుకి అంతా ఆయన అయింది. ఆయన ఏమన్నాడు? సైతాన్తోనే కదా, నేను 3వ రోజున వస్తా చూడు, గ్యారెంటీగా 3rd డే ఐ విల్ రేజ్ ఇన్ ఫ్రమ్ ది డెడ్, సీ మై పవర్, సీ అన్నాడు. లేచినాడు. గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. లేచినాడా? చదవండి ఒకసారి 24వ కీర్తి. ఇప్పుడు చదవద్దండి, ఇంటికి చదువుకోండి. ఈ మహిమ కలిగిన రాజు ఎవడు కదా. ఈ రాజు ఎవరు? గుమ్మముల్లారా మీ తలలు పైకి ఎత్తుకోరండి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? ఆయనకి మీ గుమ్మాలు తెరవండి, మీ తలుపులు తెరవండి. ఆయన మీ రక్షకుడిగా ఆహ్వానించండి. మీ దేవుడిగా, మీ ప్రభువుగా, మీ పాపల రక్షకుడిగా, ఆయన రక్తములు మీ పాపాలు కడుక్కోండి అన్నట్టుగా 24వ కీర్తి మనకి చెప్తారు. అది నెరవేరిపోయింది. యేసు ప్రభు అలాగే సైతాన్ని ఓడించేసినాడు. సైతాన్ ఓడిపోయినాడు. యేసు ప్రభు గెలిచినాడు కదా. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటారు? మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే క్రీస్తు కోసం ఎదురు చూడాలి కదా. ఆయన అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. పరలోకం నుంచి దిగి వస్తున్నాడు, మధ్యాకాశంలోకి వస్తున్నాడు. దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడని వారికి ఏం చేస్తాడు? ఆయన ప్రతిదండన చేస్తాడు. కింద వచ్చిన చాలా బాగుంది. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు హింస పెడుతున్నారో
ఇబ్బంది పెడుతున్నారో, శ్రమ పెడుతున్నారో, బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ క్రీస్తు ప్రత్యక్షతలో ఏమిట ఆయన వారికి శ్రమ అంటే ప్రతిదండన. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో, మీ ఇంట్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ రిలేషన్స్లో మీకు దేవుని వాక్యానికి లోబడకుండా మిమ్మల్ని అవమానపరుస్తున్న వాళ్ళు, మిమ్మల్ని నెగ్లిజెన్స్ చేస్తున్నట్టు వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఏదో రకంగా దేవుని నమ్మిందానికి బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ రోజు మీరు మహిమ పొందుతారు. మీ ఎదుటే వాళ్ళకి ఏమట దేవుడు నరకాన్ని ఇవ్వబోతున్నాడు. ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో 5 మంది ఉన్నారు అనుకున్నాం, 5 మందిలో మీరు ఇద్దరే చర్చకు వస్తారు అనుకున్నాం. మిగతా 3 అంటారు, ఏమంటారు? ఓ అమ్మ ఇట్లేమో పరలోకర్లు, మేము రాలేపో అమ్మ, అంతగా బేగైతే ఆ రోజు నీ కొంగ పట్టుకుని వస్తాం పో, నీ ప్యాంట్ పెట్టుకుని వస్తాం పో అనేవి లేరంటారు ఇంట్లోనా? ఎంత చెప్పినా 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 వినురో విండి నాయలు నా మాట ఎడుతున్నారు లేదా మీరు? మిమ్మల్ని నడిపిస్తున్నారు లేదా వాళ్ళకి ఆ రోజు ప్రతిదండన. అది దేవునికి న్యాయం. ఆ రోజు మీరు వాళ్ళ ఎదుటనే మహిమ పొందబోతున్నారు. దేవుడిని పైకి హెచ్చిస్తున్నాడు. పరలోకంలో దేవుడు తనతో కూర్చోబెట్టుకుపోతున్నాడు. కాబట్టి మీ వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, సమాజంలో ఎవరైనా కానీ మీ మాట వినకుండా దేవుని యొక్క విషయంలో మిమ్మల్ని అవమానపరుస్తూ, ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, శ్రమ పెడుతూ ఉన్నట్లయితే వారందరికీ కూడా ఆ రోజు ప్రతిదండన. ఆ రోజు వాళ్ళే చూస్తారు మనము దేవుని మహిమ పొందుట, పరలోకానికి వెళ్ళిపోట. మన ఎదుట వాళ్ళు నరకానికి పోయి ఆ రోజు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. అప్పుడు నీ కొడుకునో, నీ కోళ్ళనో, నీ మొగుడునో, నీ భార్యనో, నీ బంధువులనో ఎవరిని కాపాడుకోలేవు. బికాజ్ ఇట్ ఈస్ ది ఫైనల్ జడ్జిమెంట్. ఎదట మళ్ళీ ఆ జడ్జిమెంట్ తప్పించుకోవడమే రక్షణ పొందడం. అందుకే దేవుని ఎరుగని వారికి ప్రతిదండన, సువార్తకు లోబడని వారికి. కాబట్టి పిల్లారా, మీరు బాప్తిస్మం పొందకపోతే కదా సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా బాప్తిస్మం మాత్రం పొందండి. ఇంక 2 మాటలు చెప్తాను, ఇట్లా పెద్దగా అనుకోవద్దండి, దయచేసి క్షమించండి, ఏం పర్లేదు. ఈరోజు సువార్త మీటింగ్ కాబట్టి, లాస్ట్ మీటింగ్ కాబట్టి నేను సువార్తకి చెప్తున్నాను నేను కదా. మారు మనసు అంటే మీకేమర్థమైంది? మారు, 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మారు అంటే మీకు మనసు ఉందా లేదా? అది ఎవరి మనసు? మీకు మనసు లేదా? నాకు చెప్పండి, అది ఎవరి మనసు? అరే మీకు మనసు అంటే అంటే అది ఎవరు? నాదండ్రే. అయ్యో అప్ప ఇంత ఆజ్ఞానం బా. ఇప్పుడు నేనేమడుతున్నా కొంచెం బాగినండి. మీకు మనసు ఉందా? మనసు ఉందా? మనసు ఉందా మీకే? మళ్ళీ మారు మనసు అంటే ఏంది? అంటే వినండి, మారు మనసు అంటే మీ మనసు ఏమైందని అర్థం. ఇప్పుడు మీ మనసు ఏమైందని అర్థము? చెడిపోయింది కదా, గబ్బులేసిపోయింది కదా, పాడైపోయింది కదా, నాశనం అయిపోయింది కదా. కీర్తన 32 ప్రకారంగా ఆత్మలో కపటం ఉంది కదా, ఆత్మ చెడిపోయింది కదా. మత్తయి 5:8 ప్రకారం చేసి ప్రభావమన్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? కాబట్టి మీరు ఏం చేయండి, మారు మనసు. అప్పుడు మీ మనసు ఏమైంది? మళ్ళీ అడిగొస్తారా? పోనీ ఇందుకే మీకు మనసు ఉందా? నాకు చెప్పండి, మీకు మనసు ఉందా? ఉంది కదా. ఏమైంది ఆ మనసు? కోతనింది. పిచ్చోడా, ఇప్పుడు చెప్తావు కదా, మొదట ఆడ చెప్పింటే నా మనసు ఆడబెట్టాను, నా గుడికి ఆడబెట్టేసినట్టు ఆడ ఆ కాయ చెట్లు పెట్టేసినాను. నీ వీడు చెప్తావే, పద ఎన్నికి పదా ఇస్తాం పద అయిందంటది. ఈ మూర్ఖుది అది కోతి కాదు, ముసలిది. ఆ మూర్ఖుడిది. అవునా? ఇప్పుడు నీ దగ్గర లేదా? నా దగ్గర లేదు. మళ్ళీ మీ మనిషి ఏదని చెప్పండి. మీ దగ్గర లేదా? ఉందా? అయ్యో అప్ప, కోతి మీద మాట్లాడుతున్నారు మీరు కూడా. ఆ కోతి బాగా మోసం చేసింది ఎవరిని? ముసలిది. అది మోసం చేయాలనుకోండి, ఇది దానికంటే డబ్బు ప్లాన్ చేసింది కదా. అవునా? ఆడు చెట్ల పెట్టొచ్చినా ఆడబెట్టినావా? అయ్యా, నువ్వు మొదట ఆడని చెప్పుకుంటా. పిచ్చా, నువ్వన్నా ఆడ చెప్పుకుంటా మొదట. అది నువ్వు నా గుండె కాసం చెప్పు, నాకేం తెలుసు? ఇది నీ భార్యకి నా గుండెకాయ కావాలని నాకేం తెలుసు? నువ్వు ఆడాడికంటే అప్పుడు ఆడేయచ్చు అని కదా. పల పైన ఎదిగిపోయింది. ఎంత సులభంగా నమ్మింది అది. అదే బయటకు వస్తారా గబుక్క దగ్గర చెట్టుకే కూడా
నేను నీ ఎంత ఇక్కడ అనుకున్నావా? అమ్మా, ఇంతకాలం ఈ చెట్లో ఉండే కాయలు నీకేసి బాగా మేపితే నా గుండెకాడతావా నువ్వు? తిక్కదానా, నా గుండెకాయ నాలో లేకుండా చెట్లో ఉంటుందా? పో నీకు సరిపోయింది పోది. మీ మనసు మీ దగ్గర ఉందా? నిజంగా మీకు మనసు ఉందా? అయితే ఆ మనసు ఏమి? మారు మనసు పొందాలంటాడు. అంటే మిథ్యా వాంఛలు వద్దు, కల్మషం చెడిపోయినటువంటి ఆ మనసు దేవునికి ఇవ్వండి. సామెతలో మాట ఉంది, నా కుమారుడా నీ హృదయం నాకి. ఏం కోసుకొని తింటాడు దేవుడు హృదయము? అంటే హృదయం అంటే అర్థమేమో అక్కడ? మనస్సు, యువర్ మైండ్, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఇచ్చాల్సిన నాకు అప్పగించేసాయి. నేను వాటిని శుభ్రపరుస్తా. ఎట్లా? హిస్సోపుతో క్లీన్గా కలుగుతాను, బాగా నైస్గా. ఇక అది లేకుండా కదా. మత్తయి సువార్తలో ఇక మాట చెప్పి ముగిస్తాను చూడండి. మత్తయి సువార్తలోన దాన్ని నిర్వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం అనుకుంటా చూడండి. 21వ అధ్యాయంలో 29 చూద్దాం ఒకసారి. నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. ఏముందిడా? ఏం మార్చుకోపోయినాడు? నాకు అర్థం కాలేదు, నాకు మీరే అర్థం చెప్పాలా. మనసు మార్చుకొని పోయినాడట. అంటే అప్పుడు వాడి మనసు ఏమైందని? కఠినమైపోయింది. నేను పోనన్నాడు. ఏమన్నాడు వాళ్ళ నాయనతికి? పోనంటే పోనన్నాడు. ఏమన్నాయినా ఈరోజు తోటకు పోయి పొలములో నీళ్లు కట్టుపోప, మీ తమ్ముడికి ఏదో కొంచెం పని ఉందంట, వాడు మాట చెప్తే వినేలేదు కదా, నువ్వు పో చెప్పంటే లేదు నా చెప్పదు, నేను పోను అన్నాడు. అతను నంపించుకొని బయలుదేరి పో అన్నాడు. ఇట్లా మూర్ఖ కొడుకులు లేరా? చెప్తే ఇట్లా ఇట్లా మాట్లాడతారు. సరే తండ్రి, ఇదేందప్ప ఈ నాయనలు వీళ్ళు పొలంలో వీళ్ళు నీళ్ళు కట్టుకుంటే ఈ నాగి పీగలాడు ఇదేంద్రా చెప్పని పోయి వాళ్ళ దగ్గర వచ్చి, రే మీ తమ్ముడేమో బోడంట నీళ్ళు కట్టుకోవడానికి పడిందంట, మరి మీ అన్న బోడంట, మళ్ళీ నువ్వన్నా పోతావు చెప్తే వేస్తాడు. పోతా సట్టన్లే షుడ్డు అన్నాడు. తండ్రి సంతోషమైంది. పోయినాడా? వీడు పోలా. ఎవడు పోయినాడు? పోనని చెప్పినాడు పోయినాడు. పోతానన్నాడు పోలేదు. పోతానన్నాడు డూప్లికేట్ వాడు. ఫోన్ అన్నాడు నిజంగా ఒరిజినల్ వాడు. మా నాయన ఎంత బాధపడినాడు పాపం కదా. నాదే కదా చెప్పిందా, మాకే కదా చెప్పింది ఆయన, మాదే కదా పోలు. మరి నిజంగా నేను ఎంత కఠినంగా మాట్లాడినాకు మరి ఏంది తలకాయ నొప్పి, ఎంత గర్వంగా మాట్లాడని చెప్పని వాడు పశ్చాత్తపడి వాళ్ళ నాయనకి తెలియకోకుండా సప్పుళ్ళకుండా పొలంలో పని చేస్తున్నాడు. ఎవరు? ఇది కావాల మార్పు అంటే ఇది. మనస్సు మార్చుకుని అనమాట. అక్కడ చూడండి, లూకా 13:5 ప్రకారంగా ఆలోచన చేస్తే, మారు మనసు పొందకపోతే మీరు నాశనం అయిపోతారు. గ్యారెంటీ. మీ మనసు మార్చుకోకపోతే నాశనం అయిపోతారు గ్యారెంటీ. మీ కఠిన హృదయంలో మీరు ఎట్లున్నారు అట్లే పోతారు లాస్ట్కి అంతే. ఇంకా కింద మీరు చదువుకుంటారండి. ఒక వచ్చిన చూడండి అక్కడ 31 చూడండి. అందుకు వారు మొదటి వాడే అని యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్న. ఎంత విడ్డూరమైన మాట అబ్బాయి. ఈ విషయాన్ని యేసుప్రభువు ఎందుకు చెప్పినట్టు మనోరా? నేను ముగిస్తాను. ఇంకా నెక్స్ట్ నీదే. నువ్వు 11 గంటలకు చెప్పినావు కదా, 11 గంటల వరకు ఏం చెప్తున్నాయి? ఈ విషయం ఎందుకు చేసేట్లు అక్కడ చెప్పండి. ఈ ఇద్దరిలో మారు మనసు పొందినవాడు ఎవరు అని వాడు శిష్యులను అడిగినాడు. శాస్త్రంలో పరిశీలన అడిగినాడు. మొదటోడు ఎట్లా అంటారంటే వాడు పోనన్నాడు కానీ పోయినాడు కదా మనసు మార్చుకొని. సో అతనే నిజంగా మారు మనసు అంటే. రెండో వాడు కాదు, వాడు కఠినంతో వాడు లేదు, మొదటోడే అన్నారు. గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరు నిజంగా మార్పు పొందుతారో వాళ్ళే. మిగతా వాళ్ళని దేవుడికి పట్టించుకోవడం అంతే. వాళ్ళ నాశనం వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ చేతిలో వాళ్ళే నాశనం అయిపోతారు అంతే. లూకా 13:5 ప్రకారంగా మారు మనసు పొందకపోతే నీవు కూడా అలాగే దేవునాశమి. ఆజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరు ఏం కావాలట? మీ ఆలోచన వద్దురా, మీ తలంపు కాదు, నాది విను కొంచెం అన్నట్టుగా. నాది విను, నేను చెప్పినట్టు చేయి, మార్చుకో. నువ్వు రా, ఇక్కడ రా. నువ్వు ఎట్లా రావాలా?
ప్రయాసపడి భారం మోసుకొని వారులారా మీరు నా దగ్గర, ఇది నా మాట, ఇట్ ఇస్ మై ఇన్విటేషన్, ఇది నువ్వు తీసుకో, నీ మనసు వదిలిపెట్టాలి, పక్కన పెట్టేసి వద్దు కదా. నేను నీకు నెమ్మది ఇస్తా, నా భారము తేలిక, నా బరువు సులువు, నా ఎదురు కూర్చొని నేర్చుకొని ఆత్మకి విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు ఆత్మలో విశ్రాంతి ఉంటుంది? ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎప్పుడు ఇట్లా కొట్లాట్లు పీచాట్లు కొట్లాట్లు. ఎందుకు? మనసు ఏం లేదు లోపల, నిబ్బరంగా లేదు. కారణమేమి? లోపల నిండా అసూయ నిండిపోయింది, పాపం నిండిపోయింది. అదంటాడు. అందుకు ఆయన వారితో, శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతూ, వేశ్యలు సుంకరులు మీకంటే ముందుగా ఏంటంట, ಅದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೆಂಗೈತೆ ನೋಡೋಣ ಸ್ವಲ್ಪ, ಭ್ರಷ್ಟರು, గట్టిగా ಸ್ವಲ್ಪ నోడప్ప. తెలుగు బైబిల్ కన్నడ బైబిల్ డైరెక్ట్ పెట్టేసినాడు. సూళ్ళయ్యారు అంటే తెలుగు బైబిల్ దాన్ని అట్లే వరం చేస్తే లంజీలు అని అర్థం వస్తుంది. దాన్ని ఏం వాడినాడు? వేస్ట్ అని రెస్పెక్టివ్ గా మాట్లాడాడు ఆయన. అందుకే యేసు ప్రభు ఎట్లా మాట్లాడినా తన వర్డ్స్ అని రెస్పెక్ట్ గా ఉంటాయి, మొరటగా ఉండేది ఆయనవి. ఎందుకంటే దేవునికి మాట్లాడతాడు ఆయన, అదే మనకు నేర్పించేది కదా. వేశ్యలు సుంకరులు దేవుని రాజ్యములో చేరలేరు. మరి ఇప్పుడు చాలా మంది ఆదివారం ఆరాధనలో లేరు, మీటింగ్లో లేరు, ప్రార్థనలో లేరు, దేవునిలో లేరు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరట? శాస్త్రులు పరిచయలాగా అనుకుందాం. మరి ఆ దేవుని మందిరములో సంఘములో ఉండి దేవుని అంశాలు అందరూ కూడా ఈ వేశ్యల మాదిరిగా దేవుడు అక్కడ వర్ణిస్తాడు కదా. కాబట్టి పాపులు ఎంత ఘోర పాపులైనా కానీ, ఎంత చెడ్డలైనా కానీ ప్రేమించే దేవుడు యేసు ప్రభు. అందుకే నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా విశ్రాంతి మీకు ఏమంట? నెమ్మదిగా ఉంటుంది, మీ ఆత్మకు తృప్తిగా ఉంటుంది, మీరు ప్రాణాలు. ఈ నెమ్మది మనం పొంది దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే యేసు ప్రభు నమ్మాలా, ముఖ్యంగా మారు మనసు పొందాలా, యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించాలా, పాపక్షేమం కోసం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో బాప్తిసం పొందాలా. అట్లు బాప్తిసం పొందిన వాళ్ళే ఈ సుంకరులు, అట్లు బాప్తిసం పొందిన వాళ్ళే ఆ వేశ్యలు. అందుకే దేవుని రాజ్యం వాళ్ళది అన్నాడు ఆయన. దాంట్లో వాళ్ళు రాలేదు కాబట్టి అది మీది కాదన్నాడు. కాబట్టి మొదటి వారి లెక్కలో వీళ్ళు, రెండవ లెక్కలో మీరు. మీ అందరికీ నా వందనాలు.